హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. మీరు చూస్తున్నారు నరేష్ హెల్త్ అండ్ కేర్ ఛానల్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనం ఫీవర్ వచ్చినప్పుడు చాలామంది చేస్తున్న తప్పులు ఏంటి అంటే, మనకు ఫీవర్ రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మన ఇంట్లోనే ఓన్ ట్రీట్మెంట్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఆ ఓన్ ట్రీట్మెంట్ అనేది ఎంత మేరకు చేసుకోవాలి, ఇలాంటి విషయాలు మొత్తం మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఫ్రెండ్స్, ఓన్ ట్రీట్మెంట్ అనేది ఎలా చేసుకోవాలి, ఇంట్లో మన ట్రీట్మెంట్ అనేది ఎలా చేసుకోవాలనేది క్లియర్‌గా చెప్తాను. మీకు అడల్ట్స్‌లో వచ్చేసరికి పారాసెటమాల్ టాబ్లెట్స్ గానీ, లేకపోతే పారాసెటమాల్ సిరప్స్ గానీ యూజ్ చేయొచ్చు పిల్లల్లో అండ్ అడల్ట్స్‌లో. ఇంట్లో ఇంట్లో వరకు ఇంతవరకు మాత్రమే మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం బెటర్. ఎందుకంటే పారాసెటమాల్ వేసి ఇప్పుడు మీరు హాస్పిటల్‌కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు పారాసెటమాల్ సిరప్ గానీ, లేకపోతే టాబ్లెట్ గానీ, అడల్ట్స్‌లో అయితే టాబ్లెట్స్ ఏయండి. చిల్డ్రన్స్‌లో అయితే సిరప్స్ అయితే తాపిచ్చండి. మనకు చిన్న పిల్లల నుండి మనకు పెద్ద పిల్లల వరకు టాబ్లెట్స్ అండ్ సిరప్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. అందులో మనకు 0-6 ఇయర్స్ లోపు వరకు మాక్సిమం సిరప్స్ అయితే ఇస్తారు. 0-6 ఇయర్స్ వరకు మనం సిరప్స్ అయితే తాపించాలి. అది పారాసెటమాల్ 250 ఉంటుంది, 125 ఉంటుంది, డ్రాప్స్ ఉంటాయి. ఇలా రకరకాలుగా ఉంటాయి. మీరు తీసుకొచ్చి మీరు హాస్పిటల్‌కి వెళ్ళలేని స్థితిలో ఉంటే మాత్రం ఇవి తాపిచ్చి ఆ రోజు మందం మీరు కవర్ అయితే చేసుకోండి. తర్వాత నెక్స్ట్ డే కంపల్సరీ డాక్టర్ కన్సల్టేషన్ అయితే తీసుకోండి. అడల్ట్స్‌లో వచ్చేసరికి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. పారాసెటమాల్ 250 టాబ్లెట్ నుండి 650, 1000 ఎంజీ వరకు టాబ్లెట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ టాబ్లెట్స్ అయితే తీసుకొని ఒకరోజు మనం తగ్గించే ప్రయత్నం అయితే చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ డే రాదు గదా! ఈరోజు టాబ్లెట్ యేసుకుంటే జ్వరం వస్తది. టాబ్లెట్ యేసుకున్నా తగ్గింది, అయిపోయింది. రేపొద్దున మళ్ళీ వస్తే చూసుకుందాంలే అని అయితే పెట్టుకోకండి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న వైరల్ ఫీవర్స్ మొత్తం కంప్లీట్‌గా డెంగ్యూ అండ్ టైఫాయిడ్స్ ఫీవర్స్ అయితే చాలా వరకైతే వస్తున్నాయి. కాబట్టి మీరు ఇలాంటి అజాగ్రత్త అయితే చేయకండి. ఇంట్లో ఓన్ ట్రీట్మెంట్ అయితే తప్పకుండా బంద్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ ప్లేట్‌లెట్స్ గాని మనకు డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ప్లేట్‌లెట్స్ పడిపోతాయి. లేతే డబ్ల్యూబీసీ ఇంక్రీజ్ అయిపోతుంది. సీఆర్‌పీ పాజిటివ్ వస్తుంది. దాని డైరెక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఇన్ఫెక్షన్ ఏ విధంగా ఉంటుంది లోపల అంటే మనకు ప్రాబ్లమ్ అనేది చాలా పెద్దగా అయిపోతుంది. అప్పుడు హెవీ యాంటీబయాటిక్స్ ఇచ్చి, మళ్ళీ ఐసీయూలో జాయిన్ చేసి, ఒకవేళ ప్లేట్‌లెట్స్ తగ్గితే ప్లేట్‌లెట్స్ ఎక్కించుకొని, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సిన పని మనకు లేదు. కాబట్టి దయచేసి మీ నియర్ బైలో ఉన్న డాక్టర్ ఎవరినైనా సంప్రదించి మీరు ట్రీట్మెంట్ అయితే తీసుకోండి. ఈ ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ పోగానే మీరు ఇన్వెస్టిగేషన్స్ అవి అని కాకుండా ఫస్టు మీరు ఒకరోజు మీరు అబ్జర్వేషన్ చేస్తే 2 డేస్ డాక్టర్స్ అబ్జర్వేషన్ చేస్తారు. ఎందుకంటే టాబ్లెట్స్‌తోని అండ్ సిరప్స్‌తోని తగ్గించే ప్రయత్నం అయితే చాలా వరకు మనమే చేసుకోవాలి. డాక్టర్స్ రాస్తారు. ఫస్ట్ 2 డేస్, 3 డేస్ మీరైతే టాబ్లెట్స్ అయితే వాడి చూడండి. ఒకవేళ వైరల్ ఇన్ఫెక్షన్ కాకపోతే ఈ మెడిసిన్స్‌తోనైతే తగ్గే ప్రయత్నం అయితే అవుతుంది. లేదంటే మీరు తర్వాత టెస్ట్‌లయి చేయించుకొని మీరు చూసుకోవాల్సొస్తుందని డాక్టర్సే మనకు ప్రిస్క్రైబ్ అయితే చేస్తారు. కానీ చాలామంది జనాలు ఏం చేస్తారంటే డాక్టర్స్ చెప్పిన లేదు చేయి సార్ టెస్టులు చెయి. ఇప్పుడు టెస్టులు చేస్తే ఏం తెలుస్తుందో తెలుసుకున్నాకనే మేము ట్రీట్మెంట్ తీసుకుంటాం అని అంటారు. కాకపోతే 1-2 డేస్ అయితే కంపల్సరీ చూడాలి. మనం వైరల్ ఫీవరా, నార్మల్ ఫీవరా అనేది తెలిసిపోతుంది. మీరు డాక్టర్ సూచించిన మేరకు 3 డేస్ అయినా చూడాల్సిందే. 3 డేస్ మినిమమ్ టాబ్లెట్స్ అయితే వాడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మీరు ఇంట్లో గూడా మీరు ప్రికాషన్స్ అయితే తీసుకోవాల్సుంటుంది. అవి గూడా చెప్తాను. మీరు డాక్టర్ దగ్గరికెళ్ళి డాక్టర్‌కే మీరు ట్రీట్మెంట్ నేర్పించే ప్రయత్నం అయితే చేయకండి. ఇలాంటి తప్పులైతే చాలామంది చేస్తున్నారు. వచ్చి మీరు 2 డేస్‌కు టాబ్లెట్స్ రాయండి, లేకపోతే ఇంజెక్షన్ ఇయ్యండి సార్. టెస్టులు చేపియండి. మీరు అడ్మిషన్ పెడతారా, గ్లూకోజ్‌లు ఇస్తారా, యాంటీబయాటిక్ పెడతారా మీరే డిసైడ్ చేస్తారు. కాబట్టి ఇలాంటి తప్పులు చేయకండి. మీరు ఇంట్లో ప్రికాషన్ అయితే తీసుకోవాలి. ఫీవర్ వచ్చినప్పుడు ఇప్పుడొచ్చిన టైఫాయిడే గానీ, లేకపోతే డెంగ్యూ గానీ ఫీవర్ వచ్చినప్పుడు మాత్రం ఫుడ్ అనేది తీసుకోరు. చాలామందికి అన్నం అనేది తినబుద్ధి కాదు. లేకపోతే ఏదైనా ఏ రకమైన ఫుడ్ అయినా తినబుద్ధి కాదు. ఎందుకు అంటే మన బాడీ ఎంత నీరసించిపోతుందో లోపల ఆర్గాన్స్ కూడా అంతే నీరసించిపోతాయి. కాబట్టి మనకు ఫుడ్ తీసుకోవడం ఇష్టం ఉండదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? లిక్విడ్ డైట్ అనేది ఇంపార్టెంట్‌గా చేయాల్సి ఉంటుంది. లిక్విడ్ డైట్ అంటే జ్యూసులు తాగాలి. ఏవైనా పండ్ల జ్యూసులు గానీ, లేకపోతే కోకోనట్ వాటర్ లాంటివి గానీ, త్వరగా అరిగే ఫుడ్ ఏదైనా తినాలి. కానీ ఇక త్వరగా అరగని ఫుడ్డు, ఆయిల్ ఫుడ్స్, బయట దొరికే నూడిల్స్ అలాంటివి తిని మనం హెల్త్ అయితే ఖరాబ్ చేసుకోవద్దు. ఆ ఫుడ్ తింటే ఏమైతుందంటే మన బాడీ అరగదు. అరగకపోయేసరికి మనకు ఫీవర్ ఎక్కువైపోతుంది. లోపల ఉన్న ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతుంది. మన బాడీకి అందాల్సిన లవణాలు, పోషకాలు ఏవి అందకుండా మన బాడీ కంప్లీట్ డీహైడ్రేట్ అయిపోతా ఉంటుంది.
అలాంటప్పుడు మనం లిక్విడ్ డైట్ అయితే ఎక్కువ మెయింటైన్ చేస్తే చాలా మంచిది. అందులో మనం ఓఆర్ఎస్‌లు గూడా తాగొచ్చు. దానికైతే అభ్యంతరం ఏం లేదు. కాకపోతే ఓఆర్ఎస్‌ల వల్ల ఓన్లీ లవణాలు మాత్రమే వస్తాయి. షుగరు అండ్ సోడియం, పొటాషియం ఈ లవణాలు మాత్రమే మన బాడీకి వస్తాయి. అంటే కొంచెం ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి మాత్రమే. అలాంటప్పుడు మనకు విటమిన్స్ అవన్నీ గావాలి గాబట్టి మీరు లిక్విడ్ డైట్ అనేది చేస్తే చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా మీరు ఒకవేళ ఫీవర్ హైగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళే గానీ, పిల్లల్లో గానీ హైగా ఉన్నప్పుడు మీరు తడిగుడ్డతోనే తుడుచుకుంటూ ఉండాలి. ఎందుకంటే టెంపరేచర్ అనేది బాడీ టెంపరేచర్ 98.6 కంటే మించిపోయింది అనుకోండి, మన బాడీ టెంపరేచర్ అంటే మనకు ఫీవర్ స్టార్ట్ అయిందని అర్థం. 98.6 ఫారెన్‌హీట్ ఉందనంటే. కాబట్టి అంతకంటే ఎక్కువైందంటే మనకు ఫీవర్ వచ్చిందని అర్థం చేసుకొని, దానికి మనం చల్లబడడానికి మనం తడిగుడ్డ యేసుకొని తుడుచుకుంటూ ఉండాలి మన ఒళ్ళంతా. అర్థమైందా? ఇలా చేసుకుంటూ పిల్లలే గాని, పెద్దోళ్ళు గాని ఇది 2 ఇద్దరికీ చేసుకోవచ్చు. పిల్లల్లో చేయాలనే రూల్ ఏం లేదు. పెద్దోళ్ళు చేయాలనేది లేదు. ఇద్దరు చేయాల్సిందే. టాబ్లెట్ పారాసెటమాల్ సిరప్స్ పిల్లల్లో అయితే పారాసెటమాల్ సిరప్స్ దగ్గర పెట్టుకోండి. పెద్దోళ్ళు అయితే పారాసెటమాల్ టాబ్లెట్స్ అయితే దగ్గర పెట్టుకొని ఫీవర్ వచ్చింది అనుకున్నప్పుడు మీ ఇంట్లో రెగ్యులర్‌గా ఉండాల్సింది కూడా మీకు థర్మామీటర్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ థర్మామీటర్ గూడా మీరు పెట్టుకొని చెక్ జేసుకొని మనకు టెంపరేచర్ పెరిగింది బాడీలో అన్నప్పుడు టాబ్లెట్ యేసుకొని రిలాక్స్ అవ్వడం బెటరు. ఇలా ఒకవేళ ఫీవర్ హైగా ఉన్నప్పుడు తడిగుడ్డేసుకొని ఒకవేళ మీరు హాస్పిటల్‌కి వెళ్ళని పరిస్థితులు ఉంటే తడిగుడ్డేసుకొని తుడుచుకుంటూ టెంపరేచర్ తగ్గించే ప్రయత్నం చేయాలి. తప్పనిసరి పరిస్థితిలో హాస్పిటల్‌కైతే వెళ్ళాలి ఫ్రెండ్స్. మీ ఓన్ ట్రీట్మెంట్ అయితే చేసుకోకండి. ఒకవేళ ప్లేట్‌లెట్స్ తగ్గిపోయాయనుకోండి, బాడీలో బ్లడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయిందనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్లేట్‌లెట్స్ తగ్గిపోతే కోమాలోకెళ్ళే ప్రమాదం ఉంటుంది. డబ్ల్యూబీసీ గాని, లేకపోతే మీ యొక్క సీఆర్‌పీ పెరిగింది అనుకోండి, ఈఎస్ఆర్ గూడా పెరిగిందనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. దయచేసి అలాంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు కొని తెచ్చుకోకండి ఫ్రెండ్స్. ఫీవర్ ప్రొఫైల్ అయితే ఇంతకుముందు నేను చెప్పాను. ప్రీవియస్ వీడియోలో నేను ఐ కార్డ్స్ కూడా వదిలేస్తాను. అక్కడ నుండి మీరు చెక్ చేసుకోండి. ఫీవర్ ప్రొఫైల్ ఏమేమిలో చేసుకోవాలనేది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.